నమస్తే అందరికీ. నా పేరు సూర్య. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మనం గణేషుడిని వెతకడానికి వెళ్తున్నాం. అంటే వెతకడానికి ఎందుకంటే మనకి ఇచ్చే గణేషుడు దొరకాలంటే వెతకాలండి. ఇక్కడ చాలా బిజీగా ఉన్నాయి రోడ్లంతా. అందుకే కార్ పార్కింగ్ ఇక్కడ చేసుకొని మనం నడుచుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. వెళ్దాం గణేషుని వెతకడానికి. ఇక్కడైతే చాలా గణపతయ్యలు ఉన్నారు కానీ యాజ్ ఎ సేవియర్ ఆఫ్ ది ఎర్త్ మనం కొంచెం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ కలర్స్ ఉన్న బొమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటే మంచిదండి. అలా వస్తుంటే గొడుగులు కనపడ్డాయి. అరే బాగున్నాయి అనుకునే లోపల మళ్ళీ ఇక్కడ, అదిగో మళ్ళీ అక్కడ. అరే బొమ్మల కన్నా గొడుగులు ఎక్కువ ఉన్నాయేంటి? సర్లే పక్కకి తిరిగి చూస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నాయండి. ఇవి చూడగానే నచ్చేసాయి. ఇంకొకటి తీసి బ్యాగ్లో వేసుకున్నానా, వెంటనే ఒక పిల్లగాడు వచ్చి క్యా భయ్యా అన్నాడు. కిత్నా భయ్యా అన్న. 50 రూపీస్ అన్నాడు. చేతిలో పెట్టేసి వచ్చేసా డబ్బులు. అలా కొంచెం ముందుకి వచ్చానా, ఇదిగో మన వినాయకుడు అనుకుంటే అంకుల్ కొంచెం బిజీగా ఉన్నాడని పక్కకు వచ్చేసా. కొన్నిసార్లు పక్కకు రావడమే మంచిది. ఇక్కడ చూడగానే అసలు నెమలి వాహనం మీద ఒక గణపతి, సింహ వాహనం మీద ఒక గణపతి, మూషిక వాహనం మీద ఒక గణపతి. మనం ఎప్పుడు చూసే మూషిక గణేశుడిని తీసుకున్నాం, ఎందుకంటే ఆయన చూడగానే నచ్చేసాడు. ఇలా చూడండి అసలు తామర పూలు ఎంత బాగున్నాయో. అందుకే ఒక 2 తీసుకొని పరుగో, డబ్బులు ఇచ్చేలేండి. ఏంటి జనాభా ఫుల్గా ఉన్నారని పోతే అక్కడ కూడా మంచి బొమ్మలు ఉన్నాయండి. ఇంకా పక్కనే ఉన్న ఫ్రెండ్ గాడు అరే మనం బొమ్మ ఆల్రెడీ తీసుకున్నాంరా అంటే ఇంకా సామాన్లు తీసుకొని ఇంటికి బయలుదేరామండి. ముందుగా మనం ఇంటికి వచ్చిన వెంటనే గణేశుణ్ణి బయటే ఉంచి మనం తెచ్చిన సామాగ్రితో ఆయనకు మండపం తయారు చేసి ఆయనను మర్యాదతో ఆహ్వానిస్తూ అందులో ప్రతిష్ఠించాలి. అంటే ఇప్పుడు జనరేషన్కి అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే గెస్ట్ రూమ్ రెడీ చేసి కావాల్సిన మర్యాదలు చూసుకుంటాంగా, అలా అన్నమాట. మండపం రెడీ అయిన తర్వాత ముందుగా ఒక ప్లేట్లో 7 పిడికలు బియ్యం వేసుకొని అందులో పసుపుతో ఒక స్వస్తిక్ వేసి దానిపై తమలపాకు పెట్టి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి ఒక రూపాయి బిళ్ళ కానీ 10 రూపాయల బిళ్ళ కానీ ఏది ఉంటే అది పెట్టి అందులో వినాయకుడి నుంచి మన తలపై పెట్టుకొని హారతిస్తూ ఆహ్వాన పలకాలి. అలా తీసుకొచ్చిన వినాయకుడిని మనం ముందుగా రెడీ చేసిన మండపంలో ప్రతిష్ఠించాలి. ఇవి నా మాటలు కాదండి, ఎందరో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు. ఇవి తెలిస్తే మీరు ఆచరిస్తారని ఒక చిన్న ఆలోచన అంతే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు ఇంకా మండపంలో వినాయకుడిని ఉంచి తర్వాత ఆయనకి ఎంతో ఇష్టమైన పళ్ళు పలహారాలు పూలదండలు వేసి ఆయనకు పూజ చేయాలి. అదిగో అక్కడ ఉందిగా, తనే మా ఇంటి మహాలక్ష్మి, మా అన్నయ్య కూతురు. ఇప్పుడే వాళ్ళ ఇంట్లో పూజ ముగించుకొని ఈ ఇంట్లో పూజ చేయడానికి వచ్చింది. కొంచెం పెతర, పర్లేదు, పిల్లలకి ఆ మాత్రం ఉండాలి. అలా కలిసి స్వామికి ప్రసాదం సమర్పించి పూజ ముగించాం.
ఇప్పుడైతే ఒక క్లిప్ చూడండి. మండపంలో స్వామికి ముందు, స్వామి వచ్చిన తర్వాత. చూసారా? చూడ్డానికి ఎంతో బాగుంది కదా! ఇక్కడైతే ఇంకో వినాయకుడు ఉన్నాడు కదా! అది మా మమ్మీ వాళ్ళ స్కూల్లో ఒక చిన్నారి చేసిందంట. సో, ఇంక మమ్మీకి నచ్చి ఆయనకి కూడా పూజలు అందించాలని తీసుకొచ్చారు. బాగుంది కదా! ఇక రానే వచ్చిందండి వీడుకోలు సమయం. స్వామివారి నిమజ్జనం. చేయాలని లేకున్నా చేయాల్సొచ్చింది. ఇక గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అంటూ నేను మా మా దగ్గరున్న ఇద్దరు స్వాములను తీసుకొని నిమజ్జనంకి బయలుదేరాం. టీవీలో అయితే ఫుల్‌గా డ్రమ్ సౌండ్ పెట్టాం కానీ ఇక్కడ కాపీరైట్స్ వస్తాయని మ్యూట్ పెట్టా. అయినా పర్లేదు. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై. ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మా ఇంట్లోనే నిమజ్జనం అండి. ఒక టబ్‌లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు కలిపి స్వామివారిని నిమజ్జనం చేసేయడమే. సింపుల్. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై. నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాగా అండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ కలర్స్ వేసిన బొమ్మల్ని అవాయిడ్ చేయమని. నేనైతే వెతికి మరీ మట్టి బొమ్మను తెచ్చుకున్నా. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంతో భక్తితో పూజించిన వినాయకుడిని మురికి కాలువలో, చెరువులలో చూసి మై హార్ట్ ఫెల్ట్ సో బ్యాడ్. ఇప్పుడైతే మా వినాయకుడిని మా చేతులతో నిమజ్జనం చేసి అందులో వచ్చిన మట్టిని మా పెరటిలో చెట్లకు వేసుకుంటాం. చూడ్డానికి, వినడానికి బాగుంది కదండీ! సో, మీరు నెక్స్ట్ టైం ఇలాంటి మట్టి బొమ్మలను తీసుకోండి. ఇలా చూడండి, స్వామివారి నిమజ్జనం చేసిన 30 నిమిషాల్లో ఎలా మట్టిలా మారిపోయారో. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం భూమికి డైరెక్ట్‌గా మంచి చేయలేకపోవచ్చు కానీ హానికరం చేయకుంటే యూ టూ కెన్ బి ఎ ప్రొటెక్టర్ ఆఫ్ ది ఎర్త్. Thanks for watching. Please do subscribe. If you like the video, please share it to your friends.